హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డబుల్ ఎక్స్పర్ట్ ఫోటో ఎడిటింగ్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ ఫోటో ఎడిటింగ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. గైస్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్, ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి దీనికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో మీకు పిక్సార్ట్ అప్లికేషన్ లేకపోతే మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో మనకి ఓపెన్ చేయగానే కొద్దిసేపు లోడ్ అయిపోయి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మీ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇదే అనమాట బ్యాక్గ్రౌండ్. సో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరు అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒక పిఎన్జీని అయితే యాడ్ చేయాలి. సో అదే మనకి ఇన్స్టాగ్రామ్ పిఎన్జీ అనమాట. సో దాన్ని ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ యాడ్ ఫోటో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసుకోండి. సో యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేస్తే మనకి మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అన్నీ యాడ్ అవుతాయి అనమాట, వచ్చేస్తాయి అనమాట. వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పిఎన్జీ అయితే కనిపిస్తుంది కదా. సో ఇన్స్టాగ్రామ్ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇదనమాట మనకి ఇన్స్టాగ్రామ్ పిఎన్జీ. సో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళేసి ఇవన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇలా జూమ్ అయితే చేసుకోండి. సో ఇలా జూమ్ చేసేసుకున్న తర్వాత ఇది మనకి బ్లాక్ కలర్లో ఉంది కదా. సో మనకి ఇది వైట్ కలర్లోకి రావాలి. సో రావాలంటే ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి. సో ఈ ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్, బ్లర్, స్టిక్స్ అండ్ కలర్స్. సో ఇక్కడ కలర్స్ పైన ట్యాప్ చేయండి కింద. సో ట్యాప్ చేయగానే మనకి కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. అందులో మనకి వైట్ కలర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. సో ఈ వైట్ కలర్ ఎఫెక్ట్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత పైన మనకి ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి వైట్ కలర్లోకి అయితే అయిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఎరేజర్ పైన ట్యాప్ చేయండి. సో ఈ ఎరేజర్ ఆప్షన్ ఎందుకంటే మనకి కింద మనకి కొంచెం రబ్ చేసేసుకోవాలన్నమాట. సో ఆ రబ్ చేసేసుకోవాలంటే మనకి ఇది ఎరేజర్ ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి ఎరేజర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి కింది మొత్తం 100% పెట్టేసేయండి. కింది అపోజిట్ లైన్ పెట్టేసిన తర్వాత సైజ్ వచ్చేసి ఒక 50% పెట్టేసుకొని ఈ ఫోటోని జూమ్ చేసుకోండి. జూమ్ చేసేసుకొని కింద ఇలా రబ్ చేసేసేయండి. కింద ఇక్కడ ఆఫ్ లైన్, ఇక్కడ ఆఫ్ లైన్ ఇలా రబ్ చేసేసేయండి. ఇలా రబ్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి పైన కూడా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తుంటే మనకి డ్రా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్. సో ఇదనమాట డ్రా ఆప్షన్. సో దాని మీద ట్యాప్ చేయండి మీరు. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ డ్రా ఆప్షన్ కనిపిస్తుంది ఈ రెండిట్లా. సో ఫస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ అయ్యాక మనకి ఆటోమేటిక్గా వేరే ఆప్షన్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్లో ఒక డబుల్ షేప్ కనిపిస్తుంది కదా. సో అది కలర్స్ అనమాట. సో దాని మీద ట్యాప్ ఇవ్వండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని కలర్స్ అడ్జస్ట్ ఉంటాయి. సో ఈ దాని మీద డ్రా చేస్తుంటే మనకి ఎల్లో కలర్ అయితే పెట్టుకొని ఇక్కడ చూసుకొని ఎల్లో కలర్ పైన ట్యాప్ ఇచ్చేసుకుంటే మనకి ఎల్లో కలర్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ బ్రష్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా. సో ఈ బ్రష్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందులో మనకి ఫస్ట్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సైజ్ వచ్చేసి మనకి ఒక 80% పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద ఆపోజిట్ వచ్చి 80% పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫింగర్తోని ఇప్పుడు ఈ యొక్క లైన్స్ అనేది డ్రా అయితే చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు డ్రా చేస్తున్నా, చూడండి. సో ఇలా మీ యొక్క ఫింగర్తోని ఇలా డ్రా చేసేయండి. సో నేను మొత్తం డ్రా చేస్తున్నా, చూడండి. సో ఇలా డ్రా చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లేయర్స్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసుకోండి పైన. సో ఈ లేయర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ మనకి బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. అది మనకి స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మీ యొక్క ఫోటో అనేది ముందే పిఎన్జీలోకి కన్వర్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నా, చూడండి. సో నేనైతే ఈ యొక్క పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నా, చూడండి. సో ఈ పిఎన్జీని ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక మనకి షాడోస్ ఉంటాయి. ఈ షాడోస్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మనకి షాడోస్ని అయితే లైట్గా ఇంక్రీజ్ చేయండి.
సో ఇక్కడ కిందికి పెట్టి ఇంక్రీజ్ చేయండి, కిందికి ఇలా కిందికి షాడో కరెక్ట్ కనిపించాలి, సైడ్ కూడా లైట్ ఇంక్రీజ్ చేయండి. చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా షాడోస్ అయితే కనిపించేస్తాయి. సో కనిపించేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తుంటే మనకి ఎఫెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మళ్ళీ సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ HDR అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి దాని మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ సాచురేషన్ వచ్చేసి లైట్ ఇంక్రీజ్ చేసేసుకోండి. ఇంక్రీజ్ చేసేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఫేస్ అనేది ఇక్కడ ఫేస్ అని ఉంది కదా, ఫేస్ అని, సో దాన్ని మొత్తం ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ బ్లర్ ఉంది కదా, సో ఈ బ్లర్ వచ్చి కొంచెం లైట్గా ఇంక్రీజ్ ఏమంటారు తగ్గించేసేయండి 9%. తీసేసిన తర్వాత పాయింటింగ్ మార్క్ ఇచ్చేసుకోండి. సో మనకి ఇలా అయితే ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకొని ఎంత నీట్గా వచ్చేసింది ఫోటో ఎడిటింగ్. సో ఇలా వచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ బార్డర్ పైన ట్యాప్ చేయండి. సో ఈ బార్డర్ పైన ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ అవుట్ లైన్ ఉంది కదా, మొత్తం ఇంక్రీజ్ చేసేయండి. ఇక్కడ ఇన్లైన్ ఉంది కదా, సో ఇన్లైన్ వచ్చేసి 1% పెట్టండి. పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేస్తే చూసుకొని మనకి ఇలా అయితే ఫోటో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేస్తే సేవ్ టు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.